తెలుగు యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న మీడియా ముందుకొచ్చారు. స్వేచ్ఛపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు తన భర్త పూర్ణచందర్ అమాయకుడంటూ చెప్పారు. అంతేనా, ఇంకా అనేక విషయాలు చెప్పారు. మరోవైపు పూర్ణచందర్ వల్లే తన కూతురు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆరోపిస్తున్నాడు. న్యూస్ రీడర్ స్వేచ్ఛ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ ఆత్మహత్యలో తన భర్తకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్తున్నారు. పూర్ణచందర్ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయమైందని, వారిద్దరి మధ్య సంబంధం మొదట్లో తనకు తెలియదన్నారు. అది తెలిసాకే పూర్ణను వదిలేశానంటోంది స్వప్న. స్వేచ్ఛ తనను మానసికంగా వేధించిందని, తన పిల్లలను కూడా అమ్మ అని పిలవాలని భయపెట్టిందని అంటోంది స్వప్న. తన భర్త పూర్ణ నిర్దోషి, అమాయకుడంటోంది. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు. నాకు రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు అనేది గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి వేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. మరోవైపు పూర్ణచందర్పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమంటున్నారు స్వప్న. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడు. పూర్ణనే స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసిందంటున్నారు. స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే నా అరణ్యను కూడా సరి సమానంగా చూసుకున్నాడు పూర్ణ. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. అరణ్య ఇట్లా ఎందుకు చెప్పిందో నాకు తెలియదు. తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలియదు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను అరణ్య, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా మా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకోమని మళ్ళీ రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య? నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. న్యూస్ రీడర్ యాంకర్గా పనిచేసిన స్వేచ్ఛ గత శుక్రవారం రాత్రి తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని చెబుతూ స్వేచ్ఛ సహజీవనం చేసిన పూర్ణచందర్పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూర్ణచందర్ చివరకు పోలీసులకు లొంగిపోయాడు. పూర్ణచందర్పై బిఎన్ఎస్లోని సెక్షన్ 69, సెక్షన్ 108 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ను విచారించిన పోలీసులు ఆయన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. స్వేచ్ఛ కూతురు పట్ల కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలను బేస్ చేసుకుని పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగానే స్వేచ్ఛ కూతురు అరణ్య తనను పూర్ణ వేధించేవాడంటూ మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మానసిక వేదన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న ఆయన కేసు నుంచి రక్షించుకోవడానికే పూర్ణచందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్ణ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడని, పాప పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమంటున్నారు స్వేచ్ఛ తండ్రి శంకర్. వాడు వెంటబడకుండా ఉండుంటే మా కూతురు వాడిని చేసుకునేది కాదు కదా. మేమేదో పెళ్లి చేసేసేవాళ్ళం. వాడు వెంటబడి వేధించేసి ఏదో రకంగా లొంగ తీసుకున్నాడు, మభ్యపెట్టిండు. వాడు మభ్యపెట్టకుండా ఉంటే మా కూతురు వాడిని చేసుకునేది కాదు, వాడితో ఉండేది ఇది కాదు. కనుక వాడే ప్రధాన కారకుడు. తర్వాత ఏంటంటే మా కూతురు ఏంటంటే ఇక వాడి దాంట్లో ట్రాప్లో పడిపోయింది. అట్లా కనుక వాడే ప్రధాన కారకుడు. వాడు చెప్పాడు 3 సంవత్సరాలు నేను వెంటబడ్డానని వాడు. అయితే వాడిది నేచర్, వాడు స్త్రీలోనుడు. వాడికి కనబడ్డా వాడు కావాలనుకున్న ఆమెను అనుభవించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే డబ్బు ఉన్నది, డబ్బు పెడుతున్నాడు, వాడు చేస్తాడు.
కుటుంబంలో కూడా వాడు ఏంటంటే నువ్వు ఇట్లా చెయ్యొద్దు అని అంటే మీరెవరే, నాకు డబ్బు ఉన్నది, నేను ఎవరితోనన్నా పోతా, మీకెందుకు అని కూడా బెదిరించినట్టు వాళ్ళకి సంబంధం ఉందని చెప్పారు. చిక్కడపల్లి పోలీసులకు చెప్పాను స్పష్టంగా, వాడిని కఠినంగా శిక్షించాలా. మా బిడ్డ కారణిక చావుకు వాడే కారకుడు. మళ్ళీ భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు కూడా అన్యాయం జరగద్దు. ఆ అన్యాయం జరగకుండా ఉంటా వీడిని కఠినంగా శిక్షించాలంటే వాడిని కొన్ని సంవత్సరాల దాకా జైల్లోనే వాడిని పెట్టాలా, బయటకు రాకుండా పెట్టాలా. మెడలో మంగళసూత్రంతో స్వేచ్ఛ తీసుకున్న సెల్ఫీ ఫోటోలు బయటకొచ్చాయి. ఇలా స్వేచ్ఛను రహస్యంగా పెళ్లాడిన పూర్ణచందర్ ఆ విషయాన్ని దాచిపెట్టాడు. ఆల్రెడీ పెళ్లైన పూర్ణచందర్ మరో పెళ్లి చేసుకున్నట్టు తెలిస్తే అది అతడి పొలిటికల్ కెరీర్కు ఇబ్బందనే ఆలోచనతో ఇలా చేశాడు. అటు స్వేచ్ఛ కూడా పెళ్లి విషయాన్ని తమకు చెప్పలేదంటున్నారు తండ్రి శంకర్. మరోవైపు స్వేచ్ఛ కూతురితో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే ఈ కేసును లోతుగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇల్లీగల్గానే ఏది విజయవాడ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, కానీ అది మాకు మొన్న చేసుకున్నాం అన్నట్టు మాకు చెప్పలేదు. వాడు కూడా ఏంటంటే చేసుకున్నామని చెప్పడానికి వాడు ఏంటంటే వాడికి ఏమున్నదంటే వాడికి అంబిషను, నేను ఎమ్మెల్యేని కావాలా, నేను ఇది కావాలా, నేను పొలిటికల్ లీడర్ కావాలా, ఇంకా కోట్లు సంపాదించాలా అనేది వాడికి ఆ కోరిక ఉన్నది, డిజైర్ ఉన్నది వాడికి. అది ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నట్టు ఇట్లా సమాజానికి తెలిస్తే అది ఇల్లీగల్ కదా, ఇల్లీగల్ మ్యారేజ్. సమాజం ఒప్పుకోదు, వాడికి చెడ్డ పేరు వస్తుంది. అప్పటికి వాడి క్యారియర్ దెబ్బతింటుంది. ఆ క్యారియర్ దెబ్బతింటూ ఉండడానికి కొరకు దాన్ని చేసుకున్నాడు. వాస్తవం చేసుకున్నదాన్ని అట్లా కప్పిపెట్టి ఉంచినాం. మా కూతురు కూడా చెప్పలేదు, మాకు కూడా చెప్పలేదు, కప్పిపెట్టి ఉంచింది. పోలీసులకు లొంగిపోవడానికి ముందు 5 పేజీల లేఖను విడుదల చేశాడు పూర్ణచందర్. అందులో అతడు స్వేచ్ఛను పెళ్లాడిన విషయాన్ని వెల్లడించలేదు. స్వేచ్ఛ తనను భర్త స్థానంలో చూసిందని మాత్రమే ప్రస్తావించాడు. తనకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసన్నాడు పూర్ణ. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను తనతో పంచుకుంటూ ఉండేదని, నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైందని పూర్ణ తన లేఖలో చెప్పాడు. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరేనని, చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెను వదిలేసి ఉద్యమాల్లో భాగమవడంతో సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిసేవారని పూర్ణ తన లేఖలో చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని స్వేచ్ఛ ఎన్నోసార్లు తనతో పంచుకుందని, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే స్వేచ్ఛను మనోవేదనకు గురిచేశాయని పూర్ణచందర్ తన సుదీర్ఘమైన లేఖలో పేర్కొన్నాడు. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుండి విడిపోయి హైదరాబాద్లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో కూతురు అరణ్యను కూడా తన వద్దకు తీసుకువచ్చిందని తెలిపాడు పూర్ణ. కుమార్తె భవిష్యత్తు పట్ల స్వేచ్ఛ చాలా ఆందోళనగా ఉండేది. తన కూతురికి తనలాంటి జీవితాన్ని అందించకూడదని తనతో చెప్పేదంటున్నాడు పూర్ణ. అందుకే ఆమె అన్ని బాధ్యతలు తనకు అప్పగించిందంటున్నాడు. తాను ఒక తండ్రిలా అరణ్య బాధ్యతలు చూసుకున్నానంటున్నాడు. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా సంతోషం లేదని, తన బాధను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపి ఓదార్పు పొందేదని పూర్ణచందర్ లేఖలో పేర్కొన్నాడు.